బద్రీనాథ్ చాలా రోజులు శ్రమించి తీసిన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే హైయెస్ట్ బడ్జెట్ ఫిల్ము. దీని గురించి దాదాపు చాలా విషయాలు మీకు తెలుసు. మీకేమైనా తెలియని కానీ తెలుసుకోవాలనుకునే కానీ మీరు అడిగితే హైలైట్స్ ఆఫ్ ది బద్రీనాథ్ ఇంతవరకు భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఈ బద్రీనాథ్ సినిమాలో అటెంప్ట్ చేసినటువంటి ద సెంటర్ పాయింట్ అంటారు, స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాట్ అంటారు. ఈ ప్లాట్ ఇంతకు ముందు ఏ సినిమాలో రాలేదు అన్నది ద నెంబర్ 1 హైలైట్. ద డైరెక్షన్, బద్రీనాథ్కి ఒక మల్లె పువ్వుకి, ఒక సంపంగి పువ్వుకి, ఒక సన్నజాజి పువ్వుకి ఎట్లా అయితే ఫ్లేవర్స్లో ఇది ఉంటుందో, ఒక కడపకి, ఒక అనంతపూర్కి, ఒక పవిత్రమైనటువంటి ఒక గోదావరి నది ఒడ్డున దానికి, తిరుమల తిరుపతికి, లేకపోతే కాశ్మీర్కి, హిమాలయస్కు ఎట్లాంటి ఫీల్స్ అయితే వేరియేషన్ ఉంటుందో, ఈ బద్రీనాథ్ అనే దానికి ఆ యొక్క హిమాలయాస్ యొక్క ఫీల్ని, ఆ సున్నితత్వాన్ని, ఆ పవిత్రతను నేను అనుకున్నది అన్నిటికంటే ఒక 100 రెట్లు తెరకెక్కించినటువంటి వివి వినాయక్ డైరెక్షన్, హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఖర్చుకి వెనకాడకుండా దాదాపు 22 సెట్లు వేసి స్క్రిప్ట్ రైటింగ్లోనే 25 లక్షల రూపాయలు ఒక రచయితకి ఖర్చు పెట్టి చేసినటువంటి సినిమా. ఈ జానరు ఒక చరిత్ర కాదు ఇది, లేకపోతే ఒక ఇమాజినేషనల్ స్క్రిప్ట్ కాదు ఇది. 2011లో రిలీజ్ అవుతుంది. కాంటెంపరీ ఫిల్ము. ఒక భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి ఒక ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నాం. అదేంటో నేను ఇప్పుడు చెప్పను, కానీ కాంటెంపరీ ఫిల్మ్ అని మాత్రం చెప్పగలను. ఇది వారియరు లేకపోతే యుద్ధాలు జరుగుతాయి అవి అని మొత్తం 100% యాక్షన్ ఫిల్మ్ అని చెప్పను. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి ప్రేమ కథ. ఈ ప్రేమ కథని ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో కాకుండా ఒక టెంపుల్ బ్యాక్డ్రాప్లో, ఒక పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం బ్యాక్డ్రాప్లో చెప్పబడింది. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. అట్లాంటి మాయలు, మంత్రాలు, షెడ్ మాయమైపోవడాలు అర్థం కాదు. అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఫ్రేమ్ కూడా అది ఉండదు. కాంటెంపరీ ఫిల్ము, 2011 ఫిల్మ్.